క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణం ఒకసారి ధ్యానించుకున్నట్లయితే లూకాసు సువార్త 21వ అధ్యాయము పవిత్ర వచనములు 20 నుండి 28 వచనం వరకు. మనుష్య కుమారుడు ఈ లోకానికి ఏ విధముగా విచ్చేస్తూ ఉన్నాడంటే, మేఘాలు కూడా వచ్చి తన ప్రజల మధ్య నివసించడానికి వస్తూ ఉన్నాడని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఆనాడు యూదా సామ్రాజ్యంలో జనాభా అందరూ కూడా యెరూషలేము దేవాలయాన్ని తన ఆలయముగా భావించుకొని ప్రభు యొక్క రాకడలో వారందరూ కూడా పాలిభాగస్తులు కావడానికి తమను తాము ఏ విధముగా సిద్ధపరచుకొని ఉన్నారు. ఈ యొక్క రాకడలో మనము కూడా క్రీస్తు ప్రభు యొక్క రాకడ కోసం మనగా వాక్యముతోను ప్రభు యొక్క ఆజ్ఞలతో నింపబడి ఆ యొక్క రాకడలో పాలిభాగస్తులు కావడానికి వాక్యం మనకు ఇదిగో ఈనాడు ఆహ్వానిస్తున్నది. లూకాసు సువార్త 21వ అధ్యాయము 28వ వచనంలో, ఇవి అన్నీ సంభవించినప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడుడు, ఎలైనా మీ రక్షణ కాలము ఆసన్నమైనదని ప్రభు సెలవిస్తున్నారు. ఈ రక్షణ కాలంలో ఆసనం కావడానికి ఇదిగో మనము కూడా ప్రభు యొక్క ప్రార్థనలో పాలిభాగస్తులు అవుతూ ప్రభు యొక్క ప్రార్థనలో మనందరం కూడా ఇదిగో వినయము విధేయత ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించమని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. అంతటి యొక్క అనుభూతిని మనం సంపాదించుకున్నారంటే దేవుడి యొక్క ఆలయం వలన యెరూషలేము దేవాలయం లేదులకైతే యూదులందరూ కూడా వెళుతూ ఉన్నారు. ఈరోజు మన యొక్క దేవాలయమైనటువంటి యొక్క ఆలయంలో ఈ యొక్క హృదయంలో దేవుడి యొక్క వాక్యాన్ని నిలుపుతూ దేవుడి యొక్క ఆజ్ఞానుసారముగా ప్రభు యొక్క రాకడలో పాలిభాగస్తులు కావడానికి సిద్ధపడాలి. అందుకే ప్రభు ఈనాటి శిక్షపట్నంలో సెలవిస్తూ ఉన్నారు, ప్రజలు ప్రపంచమంతటా కూడా అనేకమైన విపత్తులకు గురవుతున్నారు, కానీ నా ఆలయంలో ఇదిగో వీరు ప్రవేశించడానికి వెనుకంజ వేస్తూ ఉన్నారు. అందుకే వీరు నా ఆలయంలో ప్రవేశించండి, నేను మీకు రక్షణ సమయం ఆసన్నమైందని సెలవిస్తూ ఉన్నాను. అంతటి భయభక్తులతో విశ్వాసంతో దేవాలయంలోనికి విచ్చేసి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవడానికి కావాల్సినటువంటి మంచి మనస్సును దయచేయాలని ఈ దేవుని కోర్సులో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.